హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు ఉడకబెట్టిన ఎగ్స్ తో పులుసు ఎలా పెట్టేసుకోవాలో సింపుల్ గా చూసేద్దాం. ముందుగా మనకు పులుసుకు కావాల్సిన ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుని 2 పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత బాండీలో సరిపడినంత ఆయిల్ తీసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని ఎగ్స్ ని అందులోకి వేసుకోవాలి. 1 మినిట్ వేగిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. ఎగ్స్ కి చాకుతో ఘాట్లు పెట్టుకోవాలండి. తర్వాత ఒక 5 నిమిషాలు ఉల్లిపాయలు మగ్గిన తర్వాత సరిపడినంత కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత కూడా ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. తర్వాత ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండు నానబెట్టుకొని చింతపండు పులుసు తీసుకోవాలండి. చింతపండుని తిక్కగా గుజ్జు తీసుకొని మనకి సరిపడినంత వాటర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఎగ్ పులుసు మంచిగా ఉండాలి అంటే చక్కగా ఉప్పు కారం పులుపుకి సరిపడినంత వేసుకోవాలి. అప్పుడే టేస్టీగా ఉంటుంది. ఇలా చింతపండు గుజ్జుని దాంట్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఇందులో ఉప్పు కారం పర్ఫెక్ట్ గా సరిపోయిందండి. కారం ఉప్పు కొంచెం ఎక్కువే పడుతుంది చింతపండు పులుసు పోసుకున్నప్పుడు ఎప్పుడైనా కానీ. ఇలా పులుసు దగ్గర పడిన తర్వాత దీనిలో కొంచెం చిన్న ముక్క బెల్లం వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.